వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల గురించి 3వ మాటగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే మొదటి మాట ఏంటంటే, మీరు చేస్తున్నారు, మీరు ఏదైనా క్షమించు. అలాగే 2వ మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ నాతో కూడా పరదేశంలో తనని వేడుకున్నటువంటి ఖచ్చితంగా యొక్క రక్షణ కోసం దేవుడు పలికాడు. అయితే 3వ మాటగా యేసుక్రీస్తు ఏమని పలుకుతున్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చూస్తుంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. అయితే ఇక్కడ చూసినటువంటి 26వ వచనం ప్రకారం చూస్తే, యేసు మొదటిగా తల్లితో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంటే? తల్లితో మాట్లాడాడు. అయితే తన తల్లికి ముందుగానే చెప్తున్నాడు. ఏమనంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. శిష్యుడికి చెప్పాడా? తల్లికి చెప్పాడా? తల్లికి చెప్పాడు. ఎందుకంటే తన తల్లి బాధ్యతని కుమారుడికి అప్పగించాలంటే ముందుగా ఆ తల్లి కదా ఆ శిష్యుడితో ఉండడానికి తను రెడీగా ఉండాలి. అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడు, తనకి తెలుసు తను ఎలాంటి వాడు, తన ప్రవర్తన ఏంటో, తన ఏదైతే ఏంటో, తను ఎట్టి రీతిగా తల్లిని ప్రేమించాడో, తన 30 సంవత్సరాల వరకు తల్లిని ఏ విధంగా పోషించాడో ఆ తల్లికి తెలుసు. ఇప్పుడు శిలువ మరణంలో కూడా యేసుక్రీస్తు ఎవరు భరించలేనటువంటి బాధను భరిస్తూ, ఎవరు వర్ణింపలేని అన్నట్టు బాధను భరిస్తూ కూడా తన ఇతరుల కోసం 3 మాటలు పలికాడు. మొట్టమొదటి మాట కూడా ఇతరుల కోసం పలికాడు, 2వ మాట ఇతరుల కోసం పలికాడు, 3వ మాట తన తల్లి కోసం, అంటే తన తల్లి కోసం, తన శిష్యుడి కోసం పలికాడు. 3 మాటలు. మొదటి 3 మాటలు కూడా తన కోసం కాదు కానీ ఇతరుల కోసం పలికాడు. ఎవరైనా సరే మనకి ఏదైనా గాయమైందనుకోండి, ఫస్ట్ మన గాయం చూసుకుంటామా, లేకపోతే పక్కన వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరు వాళ్ళని చూస్తామా? మన గాయమే మనం చూసుకుంటాం కదా. అది ఎంత నొప్పిగా ఉన్నదో, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ కూడా మనల్ని చూడాలి, అంటే మనల్ని పలకరించాలి, మనకి బాధ కలిగింది, వేదన కలిగింది, మనకి బలహీనంగా ఉంది అని చెప్పి అందరి ఇంటెన్షన్ కూడా మన మీదే ఉండాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అలా ఎక్స్పెక్ట్ చేశాడంటే చేయలేదు. తను ఆ సిలువలో వేలాడు. ఆ 9 గంటల సమయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మనకి ఇప్పుడే చాలా ఎండలు ఉంది కదా, ఉదయకాలంలోనే మనం ఆ ఎండలు తట్టుకోలేకపోతున్నాం. మరి యేసుక్రీస్తు అంత ఎండలో కూడా ఆ బాధను భరిస్తూ ఒక పక్కన రాత్రి సమయంలో ఒక 6 చోట్లకి ఆయన తీర్పు కోసం ఉంటారు. అయినా సరే ఆయన ఆహారం లేదు, ఏమీ లేదు, 40 దినంలో ఉపవాసం ఉన్నాడు. ఆ తీర్పులన్నింటికి తిరుగుతూ ఆ రాత్రంతా కూడా 39 కొరడా దెబ్బలు తింటూ ఆయన శరీరం మీద ఆ గాయం పడినప్పుడంతా చర్మం కాదు కానీ మాంసం ముద్దలు వచ్చేసిన అంత బాధ కూడా భరిస్తూ యేసుక్రీస్తు ఆయన దెబ్బలు ఆలోచించలేదు, తన తగిన గాయం గురించి ఆలోచించలేదు, తన బాధలని అంతా పక్కన పెట్టేసి తన కళ్ళ ముందు శిలువలో వేలాడుతున్నప్పుడు తన ఎదుట నిలబడినటువంటి తల్లి కోసం ఆలోచించాడు. ఏమనంటే, ఇప్పుడు నేను మరణిస్తాను కదా, ఇప్పుడు నా తల్లి బాధ్యత ఎవరికి అని తను ఆలోచించాడు. తను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కానీ శారీరకంగా పుట్టలేదు. అవునా కాదు? పరిశుద్ధాత్మ మరియమ్మ గారిని కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు మరియమ్మ జన్మించాడు. కానీ తండ్రి నాకు ఒక బాధ్యతను అప్పగించి లోకానికి పంపించాడు. ఏంటా బాధ్యత అంటే, పాపులందరినీ రక్షించడానికి, మనందరి పాపము ఆయన శిలువలో భరించి తన రక్తంలో కాల్చి మనకి పాప క్షమాపణ తీసుకురావడానికి, మనకి రక్షణ మార్గాన్ని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ఎవరు అప్పగించిన బాధ్యత? తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి అప్పగించిన బాధ్యత. మర్చిపోయాడండి. ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 33 సంవత్సరాల్లో ఆయన 30 సంవత్సరాలు తన తల్లి దగ్గరే ఉండి, తన తల్లికి విధేయత కలిగి, తన తండ్రి చేస్తున్నటువంటి పనిలో సహాయం చేసి తన కుటుంబ పోషణలో సహకారిగా ఉన్నాడు. అంటే ఫిజికల్ గా తను ఆ తల్లి గర్భంలో పుట్టాడు కానీ స్పిరిచువల్ గానే ఆయన ఆమెకి గర్భం ధరించింది కదా. కానీ ఆయన ఈయన నా తల్లి కాదు కదా, నా తండ్రి కదా, ఆయన నేనేం చేయాలి, నేను యెహోవా దేవుని యొక్క కుమారుడిని, నేను
అని అనుకోలేదు. యేసుక్రీస్తు తన తండ్రి అయినటువంటి యేసేపు ఈ లోకానుసారమైనటువంటి తండ్రి. ఆయన వడ్రంగి పని చేస్తుంటే ఆయన కూడా వెళ్ళి ఆ వడ్రంగి పనిలో తండ్రికి సహాయం చేశాడు. చరిత్రకారుడు చెప్తున్నాడు ఏమనంటే, యేసుక్రీస్తు 12వ సంవత్సరంలో పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తి వస్తున్నాడేమో అనుకుని వచ్చినప్పుడు వాళ్ళ జన సమూహంలో ఆయన తప్పిపోలేదు. ఆయన ఎక్కడున్నాడంటే యెరూషలేము దేవాలయంలో నిలవబడి ఆయన చాలా జ్ఞానంతో వాళ్ళకి సువార్తని ప్రకటిస్తున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే కుమారుడు తప్పిపోయామని బంధువుల ఆ మార్గంలో వెతుక్కుంటూ 3 దినాలు వెతుక్కుంటూ తిరిగి యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన జ్ఞానముతో తండ్రి అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే తను స్వార్థ ప్రకటించాలి, పాపుల్ని రక్షించాలి, విమోచన ప్రయత్నంగా తన ప్రాణాన్ని అర్పించాలి, రక్షణ మార్గాన్ని ప్రజలందరికీ కూడా చూపించాలి. ఆ బాధ్యతని మర్చిపోయి మనం ఈ లోకాలను ఎదుగొచ్చు. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో ఒక పర్పస్ దేవుడు పంపించుంటాడు. మనం ఆ పర్పస్ మర్చిపోయి ఇతర అదర్ పర్పస్ లో మనం జీవించేస్తాం. కానీ యేసుక్రీస్తు తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతను స్పిరిచువల్ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్ ఏ విధంగా తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఆ బాధ్యతని ఇక్కడ లోకంలో మర్చిపోకుండా తను నిర్వర్తించాడు. అలాగే ఈ లోకానుసారంగా తనని తల్లి మోసినటువంటి తల్లి అయినటువంటి మరియ బాధ్యతని శిలువ మరణంలో కూడా ఆయన శిలువలో అంత భారాన్ని అంత బాధను అనిపిస్తూ కూడా ఆయన మర్చిపోలేదు. ఈ లోకానుసారంగా మనమందరం ఫిజికల్ గా పుట్టినటువంటి పిల్లలమైనా మన తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకుంటామా లేకపోతే భారంగా తీసుకుంటామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. మీరందరూ ఆ తల్లి పుట్టిన పిల్లలే. ఒక తల్లికి 4 పిల్లలు పుట్టారు. 4 ఈక్వల్ గా చూస్తారా లేదా? మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు పెద్దవారు అయ్యే వరకు మీకు కుటుంబాన్ని నిర్మించే వరకు కూడా వాళ్ళు మీ విషయంలో ఈక్వల్ గానే చూస్తారు కదా. మీరు మీ తర్వాత 2 పుట్టినా సరే వాళ్ళందరికీ కూడా మీకు చేసినటువంటి ఆహారాన్ని తినిపిస్తారు. మీకు చిన్నతనంలో చేయించినట్టే వారికి కూడా స్నానం చేపిస్తారు కదా. మీకు ఇచ్చినటువంటి ప్రేమని వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనం అంతే ఈక్వల్ గా ప్రేమిస్తున్నామా లేదా? వారి విషయంలో మన బాధ్యతను అలాగే నిర్వర్తిస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వారు మనం పెంచే విషయంలో ఈక్వాలిటీ చూపించారు కదా, ఒకేలా ప్రేమించారు. కానీ వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేసేస్తున్నామంటే, నేను ఎందుకు చూడాలి, వాడు ఉన్నాడు కదా, లేదా ఆమె ఉంది కదా, లేకపోతే ఆమెకి ఎక్కువ ఆస్తి ఇచ్చారేమో, ఇతనికి ఎక్కువ ఆస్తి ఇచ్చారేమో, అతన్ని ఎక్కువ ప్రేమించారు, మాకు తెలియకుండా చాలా పెట్టారేమో, మేమెందుకు చూడాలి అని అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనకి 4వ ఆజ్ఞ ఉంటుంది కదా. ఏమనంటే, ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అంటే ఏంటండి? ఒక శాలువా తీసుకొచ్చి కప్పేసి ఒక దండేసేమా కాదు. వాళ్ళని నువ్వేం చేయాలంటే వాళ్ళకి నువ్వు విధేయత చూపించాలి. దేవుడే ఇచ్చాడు కదా ఆజ్ఞ, ఆయన రాయించాడు మోషే గ్రంథం ద్వారా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంటే ముందుగా నువ్వు వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి విధేయత అనేది చూపించాలి. వాళ్ళు వృద్ధాప్యమందు వాళ్ళని నువ్వు ఆదరించాలి. యేసుక్రీస్తు తన తల్లిని మర్చిపోలేదండి. ఆయన తన తల్లి తన ఎదురుగా తనంత శిలువలో భారం భరిస్తూ కూడా తన ఎదురుగా దీనంగా నిలబడింది కదా మరియమ్మ గారు. అక్కడ అందరూ కూడా తను యేసుక్రీస్తు వెంబడించిన శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారండి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన సిలువేస్తారు, ఆయన శిష్యులు అని చెప్తే మనల్ని కూడా సిలువేస్తారేమని అందరూ పారిపోయారు. కానీ ఆయన శిలువ ప్రయాణంలో కొందరు స్త్రీలు ఆయన వెంబడించారు. ఎవరంటే యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా, సలోమి, క్లోపాబాయి అయినటువంటి మరియా, అలాగే మగ్దలేనే మరియా, యేసుక్రీస్తు తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను. ఆ 5 మాత్రమే అక్కడ ఉన్నట్టు చరిత్రకారుడు స్పష్టం చేస్తున్నాడు. లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి.
కొన్ని సందర్భాల్లో మార్కు సువార్తలో ఏమని రాశాడంటే ఆయనకు నెలవైన వారు కొందరు స్త్రీలు దూరంగా నిల్చుండి అని మెన్షన్ చేశారు. అంటే వారు ఏం చేయలేదు. ఆ స్త్రీలు అక్కడ కుమారుడు పడుతున్నటువంటి బాధను చూస్తున్న తల్లి కనబడుతుంది, ఆ వెంబడించిన స్త్రీలు శిష్యుడు కనబడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరండి. ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏమైనా చేయగలరా? రోమా సైనికులు ఎదిరించగలరా? అక్కడ జరుగుతున్నటువంటి దౌత్యాన్ని ఆపగలరా? యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఆపగలరా? ఆపలేదు. కానీ వాళ్ళు ఆ తండ్రి పడుతున్న బాధను చూస్తూ వాళ్ళు తల్లిగా అయితే మరి అమ్మ చాలా దుఃఖపడింది. మన పిల్లలు ఎవరైనా సరే చిన్న గాయం అయితే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. మనకి ఎవరైనా సరే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మరణానికి చివరిలో ఉన్నారు అని అంటేనే మనం చూస్తూ తట్టుకోలేదు. తల్లి ఎలా తట్టుకుంటుందండి? తన కుమారుడు శిలువలో తన కళ్ళకు